వారికి సేవ చేస్తాము, ఏ రకంగా వారికి సహాయపరుస్తాము, ఏ రకంగా ఉపయోగపరుస్తాము, మోటివేట్ చేస్తాము రాబోయే రోజుల్లో అని చెప్పి నిర్మాణం చేసేసుకొని మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూ కూడా ఎవరికి పడితే వాళ్ళు మాట్లాడకుండా ఒక స్పోర్ట్స్ పర్సన్ పెట్టేసి ఎఫెక్టివ్గా జేఏసీ సందేశం వచ్చింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా కదలికి రావాలి. అలాంటి వచ్చినప్పుడే మనకు ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వాటిని కదిలించడానికి అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా కూడా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన జేఏసీ స్టేట్మెంట్ ఏ రకంగా స్ప్రెడ్ అయిపోయింది. ఇమీడియట్ గా వారి సహచరుడు శ్రీధర్ బాబు గారు ఏ రకంగా దాన్ని టెస్ట్ చేసేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇమీడియట్ గా ట్రీట్మెంట్ కమిటీ ఐఏఎస్ వాళ్ళు వేసిండ్రు అంటేనే మనం గెలిచిపోయా. అక్కడ ట్రీట్మెంట్ కమిటీ వేసేసి పిలిచిన వెంటనే మన సంఘాలన్నీ కూడా ఏదో గర్వంగా ఫీల్ కావాలి. కాబట్టి రాబోయే రోజుల్లో పెన్షన్ చేసి దగ్గర కూడా ప్రాముఖ్యత ఉన్నట్టు మనం చూసుకోవాలి. మరి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి కోసం ఒకరి కోసం అందరూ అనే విధంగా మనం రాబోయే రోజుల్లో ఇలాంటి ఇంగ్లీష్ సూచించి చేయాల్సిన బాధ్యత తెలియజేస్తూ చాలా సంతోష సమయంలో ఇది చాలా సంతోష సమయం. మొన్నటి ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఈ సంక్షోభితం నెలకొంది. అక్కడ కేంద్రంలో పెన్షన్స్ వ్యతిరేకంగా దుర్మార్గమైనటువంటి యాక్ట్ తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మొన్నటి ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం పెట్టి అది ఎంత చాలా అభద్రతా భావం ఆయనలో ఉన్నటువంటి అసహనం ఇదంతా కూడా కనిపించింది. ఈ రెండింటితో పాటు ఉద్యమిస్తున్నటువంటి పెన్షన్స్ ఎట్లా ఉన్నారు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలి. నిన్న అర్ధరాత్రి నుంచి సమ్మె చేస్తాము అని ప్రకటించారు ఆర్టీసీ వాళ్ళు. ఆ తర్వాత నిర్వహిస్తున్నారు. ఎందుకు నిర్వహిస్తున్నారు? పొన్నం ప్రభాకర్ గారు కన్సర్న్ మినిస్టర్ గారు వారు ఎంత నిర్దయగా ప్రవర్తించారంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎక్కడో కొత్తగూడ నుంచి ఎక్కడి నుంచో ఆయన ఏమన్నాడంటే, నేను 5-6 తారీఖుల్లో హైదరాబాద్ ఉంటాను, మీరు ఎవరైనా సరే వచ్చి కనుగొంటున్నాను, ఈ జేఏసీ వాళ్ళు కానీ ఎవరైనా సరే వచ్చి నాతో మాట్లాడవచ్చు అని. అది ఒక సమ్మె నోటీస్ ఇచ్చిన వాళ్ళకు ఆ పిలుపు అది ఎంత అవమానకరమది. అయినా సరే వాళ్ళు వేరే మాట్లాడవచ్చు. ఈరోజు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఎలక్షన్స్ సక్సెస్ఫుల్ గా నిర్వహించినటువంటి ఎలక్షన్ ఆఫీసర్ రాధాకృష్ణ గారికి, అదేవిధంగా కృష్ణయ్య గారికి మనందరి సఫలత ద్వారా వారికి అభినందన తెలియాలి. ఎందుకంటే ఇది యునానిమస్ ఎలక్షన్స్, వారికి ప్రత్యేకమైన అభినందనలు ఈ జేఏసీ పక్షాన. అదేవిధంగా ఈ జేఏసీకి ఎంతో కాలం 1994లో మరి ఈ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కు ఒక అధ్యక్షుగా ఉండి 2007 సంవత్సరం అంటే 11 సంవత్సరాల పాటు ఏకదాటిగా ఈ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా పనిచేసి ఈ యొక్క బిల్డింగ్ మనం కూర్చున్న బిల్డింగ్ ను వారి యొక్క కృషి ఫలితంగా ఈ బిల్డింగ్ మనం కూర్చున్నాము. ఈ యొక్క బిల్డింగ్ ఏంటంటే అనే విషయాన్ని గర్వంగా మీ ముందు ఒక సఫలత ద్వారా లక్ష్మి గారికి ఒకసారి అభినందన తెలియాలని చెప్పి కోరుతూ, వారు ఈరోజు చైర్మన్ గా ఎన్నుకున్నందుకు వారి అపార్ట్మెంట్ అనుభవాన్ని మన యొక్క పెన్షన్ యొక్క సమస్యను సాధించుకోవడానికి ఉపయోగిస్తున్నారని చెప్పి వారికి మీ అందరి తరఫున చైర్మన్ గా ఎన్నుకోబడినందుకు వారికి అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా తులసి సత్యనారాయణ గారు వారు అపార్ట్మెంట్ అనుభవం గలవారు, వారు ఒక సెక్రటరీ జనరల్ గా మన యొక్క జేఏసీ మరి ఎన్నుకోబడడం వారు ప్రత్యేకమైనటువంటి మీ అందరి తరఫున సఫలత ద్వారా వారు కూడా అభినందన తెలియజేస్తూ చేసుకుంటారని భావిస్తాను. ఏకగ్రీవంగా ఎన్నికలు జరుపుకొని ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంలో విశేషంగా కృషి చేసిన వ్యక్తులు కూడా మీకు తెలుసు. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది ఒక మంచి సంప్రదాయం. ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం అనేది ఒక మంచి సంప్రదాయం. అది మన యూనిటీని, మన బలాన్ని అన్ని వర్గాలకి ఒక ప్రస్ఫుటంగా పోతూనే ఉంటాయి.
కానీ ఎంప్లాయీస్ మాత్రం ఉంటారు, సూపర్వైజేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. లక్ష్మయ్య గారికి ఉన్న ఒక మాట అన్నాడు, సిగ్గులేని ప్రభుత్వం అన్నాడు. అది రైటే మాట. దేనికంటే చాలామంది సూపర్వైజేషన్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ఒక న్యాయ పైస రాలేదు. దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది వాళ్ళందరికీ. సూపర్వైజేషన్ ఎప్పుడు ఇస్తారా అని బావులు అంటున్నారు. అమ్మాయిలు కనుక లగ్నాలు చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, అప్పులు తీర్చాలి. ఇవన్నీ రకంగా ఉంటే ప్రభుత్వానికి సోయి లేకుండా ఉంది. నేను న్యూ సిటీ కడతా, ఆ సిటీ కడతా, ఈ సిటీ కడతా, ఇవన్నీ చేసేది కాదు. ముందు కనుక ఉద్యోగాల సంగతి చూడాలి. ఉద్యోగాల సంగతి చూడకపోతే మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఉండదు. సూపర్వైజేషన్ కానీ ఇల్లు సర్వీస్ వాళ్ళు కానీ 5 డిఏలు ఇవ్వాలి. రేపో మాపో ఇంకో డిఏ వస్తుంది, ఆ డిఏలు ఇస్తారు. ఎవరికి సొమ్ము, దేనికి ఇవ్వరు. మనం ఎందుకు అడగకూడదు? రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా శక్తి ఉంది, ఇంకా మనం పోరాడతాం. మనం అందరం కనుక కనుక్కుంటే ఇందిరా పార్క్ దగ్గర ఇంకొకసారి కనుక దాని చేద్దాం. ప్రాణాలు ఇవ్వాలన్నా పోతాయి, రేపైనా పోతాయి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఇళ్లలో కూర్చుంటే కాదు, ప్రతి ఒక్కరు కూడా వీర సైనికులు రావాలి. వీర సైనికులు వచ్చినప్పుడే కనుక మనం వెనక ఇస్తాం. దాని ఏం చేయగలుగుతాం మనం? గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేస్తే ఏదైనా అయితే వాడు పిల్లలు స్ట్రైక్ చేయవచ్చు, రోడ్డు మీదకి వచ్చి స్ట్రైక్ చేయవచ్చు, సెలవు పెట్టవచ్చు, అందరూ ఏదైనా చేయగలుగుతారు. ఎంప్లాయీ చేస్తే గవర్నమెంట్ స్తంభిస్తుంది. కానీ మన దగ్గర ఒక ఆయుధం ఉంది, ఏంటిది? ఓటు. ఆ ఓటుతోటి మనము అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సాధించుకున్నాం. అది మన లక్ష్మయ్య గారి క్రెడిట్. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఎట్లొచ్చింది? ఓన్లీ ఓటు ద్వారా వచ్చింది. మన దానున్న ఆయుధాన్ని ఉపయోగించుకోవాలి. రోడ్డు మీద పెడితే ఇవాళ పడే అది మొత్తం నిద్ర పోతుంది. అది గవర్నమెంట్ ఏం చీమ కొట్టినట్టు కూడా కాదు. మీరు ఎంత చేసినా అట్లా కాదు. మనము ఇప్పుడు వస్తున్న ఏంటి, ఎలక్షన్స్ వస్తాయి, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు మనం ఉపయోగించుకోవాలి. అప్పటికి వాళ్ళు దిగి వస్తారు తప్పకుండా. ఈ లోపల మనం చేసే పనులు చేస్తుండాలి. మనకు కావాల్సింది ఏంటి? 3 ఒక 5 డిఆర్. ఏంటిది మనకు కావాల్సిన డిఆర్? డిఆర్ అనేది మన రైట్. అది దాన్ని పెన్షన్కు డిఆర్ ఇవ్వడం అనేది ఇవ్వకపోతే అది గవర్నమెంట్ ఫాల్ట్. సెక్రటరీ జనరల్గా ఎన్నికైనటువంటి తులసి సత్యనారాయణ గారికి, మనకి సలహా సంప్రదింపులు అందించి ఇవ్వగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు సుభాకర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఎన్నికలను సజావుగా యునానిమస్గా అయ్యేటట్టుగా నిర్వహించినటువంటి రాధాకృష్ణ గారిని, వారి సహాయకులకు ముందు అందరి తరఫున ధన్యవాదాలు. ఇక ముచ్చటగా ముందే మనకి ఎక్కువ కోరిక లేదు. ఒకటి డిఏ, రెండోది పిఆర్సీ, మూడోది హెల్త్ కార్డు. 3 ముఖ్యమైనవి. దీనిని సాధించడానికి మన నాయకత్వానికి అందరం కూడా ఏకకంఠంతో అందరి తరఫున మీకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేము సైనికుల్లాగా మీకు ఉంటామని చెప్పి అందరి తరఫున వాగ్దానం చేస్తాం. हमारे सेक्रेटरी जनरल साहब और हमारे फार्मर सेक्रेटरी जनरल साहब और मेरे तमाम साथियों, मैं तमाम लोगों को दिल से मुबारकबाद देता हूँ कि इस इलेक्शन में आप लोग इलेक्ट हो गए, यूनानिमस में इलेक्ट हो गए। ये बहुत बड़ी हमारी जीत है, ये बहुत बड़ी जीत है। क्योंकि बाद जगह तक लड़ाई झगड़े वगैरह होते, उसके बाद यूनानिमस से होना, हम लोगों को ये बात साबित है कि हम वी आर ऑल नेशनली वन। तो हम जब एक है तो हमारे मकासद को भी हम आसानी से हासिल कर सकते हैं। हम बोलना ज़्यादा कुछ भी नहीं है। मैं जनाब लक्ष्मण साहब और सत्यानंद साहब सिलसिले में आभारित हूँ, उनसे शुक्रियागुजार हूँ जो उन्होंने मौका दिया मुझे, जो शुरू से मौका दिए। 2017 से मैं यहाँ पे हूँ और हमेशा देखा कि चलिए ये लोग हर काम में सभी लोगों को सहूलत देते हैं, खुद करते हुए अपना परेशानी से काम करते हैं और इनका जितना भी शुक्रिया अदा करना है। సభాముఖంగా మన సభ వేదిక నుండి నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. ఎన్నికల ముందు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు మీరు ఇచ్చిన హామీలు ఉన్నాయా? మేనిఫెస్టోలో పెట్టిన
విషయాలు ఏంటో గుర్తున్నాయా? ప్రతి విషయానికి గత ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పులు ఇచ్చిందంటే నువ్వు ఎన్నికలలో నిలబడే ముందు ఈ అప్పులు నీకు గుర్తులేవా? ఈ విషయం నీకు తెలియదా? మరి నాకు దమ్మున్నది, ధైర్యం ఉన్నది. నేను ఒక గ్రామ స్థాయి నుంచి సర్పంచ్, ఉప సర్పంచ్ స్థాయి నుంచి నేను ఎంపీ దాకా పోయినా నాకు ముఖ్యమంత్రి కూడా బాగా అనుభవం ఉన్నదని చెప్తున్నావు. మరి ఇంత పరిస్థితి వస్తున్నది, మరి మనం ఏం చేస్తున్నాం? 1 ఏ, 2 ఏ, 3 ఏలు, 6 ఏళ్ళు నిలబెట్టుకుంటూనే ఉంటామా? ఇప్పుడు జూన్ వచ్చిందంటే మనం 2 చేస్తాం. కాబట్టి మనం ఒకటి ఏంటంటే, నా దృష్టిలో ఎన్నికలకు ముందు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని అడిగితే దాంట్లో అవన్నీ ఉన్నాయి. కావాలనుకుంటే మనం ఆ మేనిఫెస్టో కాపీ మనం ప్రజలకు పోతే ప్రజలకు కూడా ఒకటి వండి పెట్టింది ఉన్నది. 6 గ్యారెంటీలు, ఒక్క గ్యారెంటీ ఒకటో రెండు వస్తాయి. ఏ విధంగా కూడా మన పిఆర్సీ కమిటీకి మేము నివేదిక సమర్పించినప్పుడు ఈ విజయ గారు, మన సత్యనారాయణ గారు, అందరం కలిసి వెళ్ళేసి వారికి ప్రైవేట్ ఇచ్చిన తర్వాత వారు 40 నిమిషాలు సేవ 40 నిమిషాలు టైం ఇచ్చి మాకు సాయంత్రం క్షుణ్ణంగా డిమాండ్ చేయడం క్షుణ్ణంగా వారు అడగడం జరిగింది. వారు ఏమి డిమాండ్స్ చేశారు? మాకు ఎన్ని డిమాండ్స్ మేము అన్ని గవర్నమెంట్ పంపిస్తామని చెప్తే కృష్ణగారు ఎవరండి కాదు, మీరు అన్ని పంపించారు సార్, పంపించిన కూడా మీకు చేస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని యాక్సెప్ట్ చేయదు. కాబట్టి మీరు ముఖ్యంగా మనకు కావాల్సిందంటే ఈఎస్ఎస్ బీఆర్సీ విషయంలో 5% ఇచ్చారు కాబట్టి దాన్ని అన్యాయం చేయాలి అని చెప్పి అది దానికి పెండింగ్ ఉన్నటువంటి ఏ కూడా ఇవ్వాలని చెప్పి అది ముందు 30 శాతం చెప్పి తెలియపడటం జరిగింది.